పేపర్ వాల్యుయేషన్ లో అక్రమాలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలని నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు ట్యాంపర్ చేశారా అన్న అనుమానాల నేపథ్యంలో ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలని హైకోర్టు తెలిపింది. బార్కోడ్, ఓఎంఆర్ షీట్లలోని వివరాలు సరిపోల్తున్నాయా లేదా పరిశీలించాలన్న హైకోర్టు మార్చి 16లోగా తుది నివేదిక సమర్పించాలని సిట్కి ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, 2018 గ్రూప్ 1కు సంబంధించి ఏపీపీఎస్ నిర్వహించినటువంటి దాంట్లో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి పలు ఆరోపణలు వచ్చాయి. దాని మీద కోర్టులో కూడా విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక సిట్ వెయ్యాలా అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అడిషనల్ డీజీ స్థాయి అధికారిని ఈ సిట్ ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఈ సిట్ ఏర్పాటు చేయాలా, మార్చి 16వ తేదీలోగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్రం వెలుపలన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులతో దీనికి సంబంధించి అంటే ఏదైతే కనుక ఈ జవాబు పత్రాలు, ఈ ఓఎంఆర్ షీట్లో ఏమన్నా ట్యాంపరింగ్ జరిగిందా అనే దాని మీద దర్యాప్తు చేయాలా అని చెప్పేసి దానికి సంబంధించిన నివేదిక కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ జవాబు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి భద్రంగా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా ఈ సిట్ దర్యాప్తు బృందం పరిశీలన చేయాలా, దాని విషయంగా కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. వీటిలో చూస్తే కనుక ఈ మూల్యాంకనం సమయంలో ఉపయోగించినట్లు బార్కిడ్లు, తర్వాత అసలు ఓఎంఆర్ షీట్లలో వివరాలు ఒకదానికోటి సరిపోతున్నాయా లేదా, ఎందుకంటే అసలు సమస్య మొదలైందే అక్కడ. ఈ మూల్యాంకనం సమయంలో ఈ డిజిటల్గా చేసినటువంటి వాటికిను, తర్వాత మాన్యువల్గా చేసినటువంటి వాటికి దానికి సంబంధించినటువంటి చాలా తేడాలు వచ్చాయి. మాన్యువల్గా చేసిన తర్వాత పలువురికి జాబులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానాలు ఉండడంతో పాటు పలువురు మంత్రుల దగ్గర అయితేనేమి, తర్వాత ఆర్డీఓలుగా రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి వీరు ఈ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఎవరెవరైతే కనుక ఈ ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులో ఉన్నారో వారిని అప్రాధాన్యంగా ఉన్నటువంటి పోస్టులకి బదిలీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అనుబంధ పిటిషన్లకు సంబంధించి దాన్ని కూడా పరిష్కరించింది హైకోర్టు. ఈ వ్యాజ్యాల మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యం చేసే సిట్ ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా ఇప్పుడు ఏపీ హైకోర్టు త్వరగా దాన్ని ఈ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో రేపు నెల 16వ తేదీలోగా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.